పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకి హెలికాప్టర్లో నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద పవన్ చేరుకోనున్నారు. స్వర్ణాంధ్ర కాలేజీ వద్ద జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై నాయకులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకి పట్టణంలోని మెయిన్ రోడ్లో వారాహి విజయబేరి సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకి భీమవరంలో బహిరంగ సభలో పాల్గొనున్నారు. మొత్తంగా ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతలంతా తమ ప్రచారంతో ముందుకు వెళుతున్నారు. జనంలోకి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఉండనుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. రాంబాబు. థ్యాంక్ యూ గాయత్రి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ముందుగా పిఠాపురం నుంచి హెలికాప్టర్లో నరసాపురం చేరుకుంటారు. అక్కడ స్వర్ణాంధ్ర కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ దిగుతారు. తర్వాత అక్కడ ఏదైతే నరసాపురం చెందిన నాయకులతో ఆయన సమావేశం అవుతారు. సమావేశమై నరసాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, గెలుపుకి అవకాశం ఎలా ఉంది, ఎవరెవరిని కలుపుకెళ్తున్నారు, అక్కడ ఏమేమి పరిస్థితులు ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్తే భారీ మెజార్టీతో ఇక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే విషయాలన్నీ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాయకులకి దిశానిర్దేశం చేయనున్నారు. అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకి నరసాపురం సెంటర్లో మెయిన్ రోడ్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభ ద్వారా ఏదైతే తాను ఇది అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన బొమ్మిడి నాయకులు ఉన్నారు, తనకు మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు ఇస్తానని మాట ఇచ్చాను, సీటు ఇచ్చాను, మీరంతా కూడా గెలిపించుకురండి అని జనసేనలకి, జనసేన సైనికులకి, అదే రకంగా కూటమి నాయకులు అందరికి కూడా ఆయన తన ప్రసంగం ద్వారా చెప్పనున్నారు. అదే రకంగా తర్వాత సభ అయిన తర్వాత భీమవరం నర్సాపురం నుంచి రోడ్డు మార్గాన భీమవరం చేరుకుంటారు. భీమవరం సెంటర్లో, ప్రకాశం చౌక్ సెంటర్లో మరో బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. భీమవరంలో గతంలో తాను పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మరోసారి పోటీ చేస్తానని ప్రచారం జరిగినప్పుడు కూడా ఒక మంచి నేత, మంచి నాయకుడు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామయ్యలు ఉన్నారో తను 2 సార్లు గెలిచి విజయం సాధించారు కాబట్టి మరోసారి తను నా తరఫున అతనికి విజయాన్ని అందించిందని భీమవరం నియోజకవర్గ ప్రజల్ని పవన్ బహిరంగ సభ ద్వారా కోరనున్నారు. బహిరంగ సభ అనంతరం అమరంలో ఉన్న నిర్మల ఫంక్షన్ హాల్లో రాత్రికి బస చేయనున్నారు. రేపు ఉంగుటూరు, తాడేపల్లిగూడెం సభల్లో కూడా పవన్ పాల్గొనే అవకాశం అవుతుంది. మొత్తం మీద ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురంలో పవన్ కళ్యాణ్ 2 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.